ఏజెన్సీలో రబ్బర్ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం పేర్కొన్నారు. మంగళవారం మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామంలోని రబ్బర్ బోర్డు రబ్బర్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రాంగణంలో రబ్బర్ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం, కేరళ రాష్ట్రం కొట్టాయం రబ్బర్ బోర్డు కమిషనర్ సుజీ, రబ్బర్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వసంత్ గేసన్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని గిరిజనులు రబ్బర్ మొక్కలు వేసుకుని వారి ఆర్థిక స్థితిగతులు మార్చుకునే విధంగా రబ్బర్ బోర్డు సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు. అది లోకల్ ట్రైబల్స్కి మనం వాడేదానికి ఉపయోగపడుతుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్తున్నారు. అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు ప్రాజెక్ట్ అధికారి వారిని డెవలప్మెంట్ సొసైటీ వారు సన్మానిస్తున్నారు. గట్టిగా చెప్పవచ్చు. అగ్రికల్చర్ ఆఫీసర్ వారు కూడా మరి ఈడీ సార్ సన్మానిస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మా శుభాకాంక్షలు వారికి తెలియజేస్తారు. ప్రాజెక్ట్ అధికారి వారు, ప్రాజెక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ వారు, రబ్బర్ బోర్డు కమిషనర్ గారిని సన్మానిస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి స్థానిక ప్రాజెక్ట్ అధికారి వారికి సీఎం గారి కార్యక్రమం అంటారు. వారు వెళ్ళినా మన కార్యక్రమాన్ని సన్మానిస్తున్నారు. ఏమాత్రం సంకోచించకుండా మీరు తెలియజేయచ్చు. రబ్బర్ బోర్డ్ వెరీ బ్రీఫ్లీ. మొదటిగా రబ్బర్ బోర్డ్ గురించి రబ్బర్ బోర్డ్ has been established before independence of India, that is April month 1947. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఏప్రిల్ నెల 1947వ సంవత్సరంలో మన భారతదేశంలో రబ్బర్ బోర్డు ప్రారంభించడం జరిగింది. Under that rubber board we have Rubber Research Institute of India that has been established in the year 1955 itself. 1955వ సంవత్సరంలో రబ్బర్ బోర్డు పరిధిలో రబ్బర్ రీసెర్చ్ స్టేషన్ కూడా. We have the scientists in all the departments, agronomy, biology, botany, rubber related all the scientists we are having. రబ్బర్ బోర్డులో ఈ యొక్క అనేకమైనటువంటి శాస్త్రజ్ఞులు అనేక విభాగాల్లో పనిచేస్తూ ఉన్నారు. Why I am saying this? Whatever rubber board we are saying, we are conducting elaborate research and then only we are telling you. So you can simply follow whatever rubber board is saying. రబ్బర్ బోర్డులో అనేక మంది, కొన్ని వందల మంది శాస్త్రజ్ఞులు అనేకమైన విశేషమైనటువంటి పరిశోధనలు చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి చక్కని ఫలితాలని రైతులకి అందించడం జరుగుతుంది. కనుక ఈ ప్లాంటేషన్ వేయడం విషయంలో కానీ, ప్రాసెసింగ్ ఏ విషయంలో కానీ రబ్బర్ బోర్డు వారు చెప్పినటువంటి పాటించమని మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ మీ అందరికీ తెలియజేస్తున్నారు. The rubber mainly in Kerala, followed with Karnataka, Tripura, Assam, all these states. But in Andhra, this is the only area we have the rubber. ఈ రబ్బర్ తోటలు అనేటువంటివి కేరళ రాష్ట్రంలో బాగా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో కొంచెం ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ మన రంపచోడవరం పరిధిలో మాత్రమే రబ్బర్ తోటలు ఉన్నాయి. సో దిస్ ఇస్ అ వెరీ అడ్వాంటేజ్ ఫర్ దిస్ ఏరియా. సో వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఎక్స్పాండ్ ద రబ్బర్ ఇన్ దిస్ ఏరియా. మరి ఈ విషయం మన ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా ఎక్కువ మరి అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ ప్రాంతంలో మరి మాత్రమే రబ్బర్ ఉంది. కాబట్టి రబ్బర్ బోర్డు ద్వారా కూడా ఈ ప్రాంతంలో రబ్బరు ఎక్కువగా విస్తరింప చేయడానికి మన రబ్బర్ బోర్డు ద్వారా అనేకమైన ప్రణాళికలు రచించి వారు ఎంతో అభివృద్ధి చేయడానికి రబ్బర్ బోర్డు ద్వారా సిద్ధంగా ఉన్నారు. 10,000 crores worth of rubber we have imported. మన ఒక ముఖ్యమైన విషయం మన ఈడీ సార్ మనందరికీ తెలియజేస్తున్నారు. మన భారత్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఇంచుమించు 9 కోట్ల టన్నులు పోయిన సంవత్సరం భారతదేశం ఇతర దేశాల నుంచి రబ్బరు దిగుమతి చేసుకోవడం జరిగింది. కాన్ఫిడెన్షియల్లీ దట్ the rubber demand will be there, so you can take up rubber, no issue at all. సో రబ్బర్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మన ప్రాంతంలో, మన భారతదేశంలో రబ్బర్ తోటలు ఎక్కువగా
పెంచడానికి ఈ రబ్బర్ యొక్క ప్లాంటేషన్ విస్తరించడానికి మన రబ్బర్ బోర్డు ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది. But first 7 years, that is the immature period, you please go for the intercropping. That will give the revenue for you. Okay, don't leave only with the rubber. సార్ తెలియజేసే విషయం ఏంటంటే మనందరికీ తెలుసు, రబ్బరు ఒకసారి నాటిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత మాత్రమే మనకు ఆదాయం వస్తుంది. కానీ గౌరవనీయులు ఈడీ సార్ మనకి ఏం తెలియజేస్తున్నారంటే ఈ 7 సంవత్సరాల్లో ఇంచుమించు 3-4 సంవత్సరాల వరకు మీరు రబ్బర్ తోటల్లో అంతర పంటలు కానీ వేస్తే వాటి నుంచి కూడా మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సార్ మనకు తెలియజేస్తున్నారు. శుభోదయం. రబ్బర్ బోర్డు తరపు నుంచి నమస్కారాలు ఈడీ సార్ తెలియజేస్తున్నారు. ఒకసారి వారికి గట్టిగా చెప్పడం కూడా. అదేవిధంగా The request of ITDA will be considered, but apart from that, if it is an individual growers plantation under the RPF, that also can be supported. ఏదైతే మన రైతు జానకిరెడ్డి గారు మరి ఈ వేదిక ద్వారా వారికి విన్నవించారో బ్లాక్ ప్లాంటేషన్ గురించి, బ్లాక్ ప్లాంటేషన్ నాటితే బ్లాక్ ప్లాంటేషన్ అంటే రైతులందరికీ కలిపి వేసే తోటలు, అదే విధంగా కాకుండా ప్రతి ఒక్క రైతుకి వ్యక్తిగతంగా రబ్బర్ తోటల పెంపకం పథకం ప్రారంభించడం జరిగింది. ఏదైతే రబ్బర్ ప్రొడ్యూసర్ సొసైటీస్ మనకు ఉన్నాయో ఆ సొసైటీస్ ద్వారా ఎవరైతే ముందుకు వచ్చారో వారందరికీ వ్యక్తిగతంగా రబ్బర్ తోటలు పెంచడానికి రబ్బర్ బోర్డు వారు సిద్ధంగా ఉన్నారు. Nursery at the ITDA here itself, it is very important. I will tell you why it is important. Okay, for one planting material to come here, it takes 104 rupees. మరొక విషయం మన జానకిరెడ్డి గారు ప్రస్తావించిన విషయం ఏమిటంటే స్థానికంగా ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని మరి వేదిక ద్వారా కోరడం జరిగింది. దానికి మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు పూర్తిగా మరి దానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ఎందుచేతంటే కేరళ నుంచి ఒక రబ్బర్ మొక్క ఆంధ్రప్రదేశ్ రావడానికి 102 రూపాయల నుంచి 104 రూపాయలు ఖర్చు అవుతుంది. If the nursery is established here under ITDA, rubber board will give all the technical material. ఒకవేళ స్థానిక ఐటీడీఏ వారి ద్వారా ఇక్కడ నర్సరీ ప్రారంభిస్తే రబ్బర్ బోర్డు తరఫున పూర్తిగా మరి టెక్నికల్ సపోర్ట్ ఏదైతే అవసరం ఉందో ఆ పూర్తి సహకారం అందించడానికి రబ్బర్ బోర్డు సిద్ధంగా ఉంది. ఒకవేళ ఆ విధంగా స్థానికంగా మన రబ్బరు బోర్డు ద్వారా ఐటీడీఏ ద్వారా నర్సరీ పిఎం కోట రబ్బరు సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఓ మారుమూల ప్రాంతమైనటువంటి రంపచోడవరం డివిజన్లోని మాడిమిల్లి మండలంలో గల దేవరపల్లి, పూజరపాకల వెట్కూరు, బొడ్డముంట, పిఎం కోట, ఆకూరు ఈ సొసైటీ పరిధికి ఇచ్చేసినటువంటి మన తండ్రి సభలు, మన గౌరవ పెద్దలు మరి ఈడీ సార్ గారికి మరి మన అందరి తరఫు నుంచి స్వాగతం సార్. అదేవిధంగా రబ్బర్ బోర్డు నుంచి వచ్చిన అఫీషియల్స్ అందరికీ కూడా రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేమెవరో తెలియకుండానే మాకు గత కొన్ని సంవత్సరాలుగా మా యొక్క జీవితాల్లో వెలుగు నింపుతూ మా యొక్క పేదరిక నిర్మూలనకి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి రబ్బర్ బోర్డు వారికి మేము ఎల్లప్పుడూ ప్రతి నిమిషం ఖచ్చితంగా మేము కంకణం కట్టుకొని మీ వైపు భక్తి శ్రద్ధలతో తలవంచి పనిచేసుకున్నాం సార్. చాలా సంతోషం. ఎందుకంటే మాకు అనేకటువంటి బతకడానికి ఏజెన్సీ ప్రాంతంలో రబ్బర్ పంట అనేది చాలా అద్భుతమైన పంటగా మారింది. ఈ రబ్బర్ పంటతోనే మా జీవితంలో ఇంతవరకు ఈ స్థాయి మిమ్మల్ని ఈ వేదిక మీద ఇంత ఆఫీసులో కూర్చోబెట్టామంటే ప్రధాన కారణం మాకు రబ్బర్ పంటే సార్. ఈ పంటతోనే మేము మా యొక్క జీవితాన్ని వెలుగు నింపడానికి పూర్తిగా సహకరించగలుగుతున్నాం. అదేవిధంగా మా ఆర్పిఎస్కి సంబంధించి కానీ ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి సార్. మా రంపచోడవరం మండలం అయితేనేవి, అలాగే మా ప్రాంతం నుంచే మరి రబ్బాలలో అనేక మంది నిరుపేద గిరిజనులు ఉన్నప్పటికీ వారి యొక్క భవిష్యత్తుని సొసైటీ తరఫున సార్ చిన్న వినపం. మాకు ఇదివరకు 2010-12 వరకు మరి బ్లాక్ ప్లాంటేషన్ పరిధి ఉండింది సార్. అది ఇప్పుడు లేదు. అదేవిధంగా మళ్ళీ ఇక నుంచి భవిష్యత్తులో మా ప్రాంతాన్ని బ్లాక్ ప్లాంటేషన్ పరిధిలో తీసుకొస్తారని ఆశిస్తున్నాం. మనకు మంచి సూచన ఇస్తే సార్ అది అమలవుతే చాలా మంచిదే, చాలా సంతోషం. మరి ఇంకా మాట్లాడే రైతు సోదరులు ఉన్న Plants are still
very small. So, like we take care of our children, when rubber is planted, in the initial years we have to take a lot of care to the plants. We have to put a lot of fertilizer and all so that the initial growth is good. In the first 3 years we have to take a lot of care. ఈ మేము సందర్శించడం జరిగింది. ప్రాముఖ్యంగా పోయిన సంవత్సరం ఏదైతే తోటలు వేశారో ఆ తోటలో ఎదుగుదల మొక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. మరి ఈ రబ్బరు మొక్కల్ని చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే మనం కాపాడుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకోవాలని కమిషనర్ సార్ తెలియజేస్తున్నారు. రబ్బరు మొక్కలు వేసేసి ఉదయడం మాత్రమే కాదు, దాన్ని కొంచెం ఎరువు కొంచెం పోషణ చేసినట్లయితే మనకి సమయానుకూలంగా మొక్కలు పెరిగి తగిన సమయానికి మనకి ఆదాయాన్ని ఇస్తాయని కమిషనర్ సార్ మీ అందరికీ తెలియజేస్తున్నారు. It will give you income for the next 23 years, 30 years. It will be with you, it will give you income for your livelihood. ఏదైతే రబ్బర్ నుంచి 40 సంవత్సరాలు ఆ రబ్బరు మొక్క నుంచి మనకు ఆదాయం వస్తుంది, కంటిన్యూస్గా ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ రబ్బరు మొక్క విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకుని చిన్నపిల్లలను ఏ విధంగా అయితే మనం జాగ్రత్తగా పెంచుకుంటామో అంత జాగ్రత్తగా రబ్బరు మొక్కలు పెంచుకోవాలని కమిషనర్ సార్ తెలియజేస్తున్నారు. And once it is mature, when you start tapping, you have to do tapping in the most scientific way. Because if you tap it in the scientific way, then only you will get the maximum yield. Now what I understand is you are getting yield of 1200 something, around 1200. But if you do scientific tapping, your tree will be in good condition and it will give more yield. తర్వాత ఏం చేయాలని సార్ తెలియజేస్తున్నారు. మీరు ఇష్టానుసారంగా ట్యాపింగ్ అని చేస్తే మరి చాలా తొందరగా మీకు రబ్బర్ మొక్క పాడైపోతుంది. రెండవది ఏంటంటే చాలా ఆ ఇన్కమ్ కూడా దాని నుంచి వచ్చే లాటెక్స్ కూడా చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి మీరు రబ్బర్ మొక్క ట్యాపింగ్ చేసినప్పుడు శాస్త్రీయ విధానంలో మీరు ట్యాపింగ్ అని చేస్తే మొక్క ఎక్కువ కాలం మనకు ఆదాయం ఇస్తుంది, మొక్క నుంచి దిగుబడి మనకి ఎక్కువగా వస్తుందని కమిషనర్ సార్ తెలియజేస్తున్నారు. So we will arrange trainings for you through development officer here. We will improve your tapping quality so that the income which you get will be more. అదేవిధంగా ఈ ట్యాపింగ్ విషయంలో ఇంకా మీకు ఏ శిక్షణ కార్యక్రమాలు కావాలన్నా స్థానిక రబ్బర్ బోర్డు ఆఫీస్ తరపు నుంచి మీకు కావాల్సినటువంటి టెక్నికల్ గైడెన్స్ శిక్షణ కార్యక్రమాలు మేము తప్పకుండా మీ అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. This rubber crop has very good potential to uplift your standard of living. We have seen this in many other states. We have seen this in Kerala. We have seen this in Orissa. We have seen this in Northeast. Definitely, this crop will help you to uplift your socio-economic condition. ఈ రబ్బర్ తోటల ద్వారా మన జీవితాలు మరి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మరి అనేక రాష్ట్రాల్లో, కేరళ రాష్ట్రంలో, అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రంలో, ఈశాన్య రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో మేము చూసాము రబ్బర్ కమిషనర్ సార్ మీ అందరికీ మనవి చేస్తున్నారు. We are extremely happy with the support provided to us by the ITDA. We are happy and we will be working in very close association with the farmers here for your development in the entire, all the technology required for the plantation development or the associated infrastructure development. అదేవిధంగా స్థానిక ఐటీడీఏ సహకారం కూడా మరువలేనిది. వారు ఎంతగానో మన రబ్బరు ప్లాంటేషన్ నిమిత్తం రబ్బర్ బోర్డుకి ఎంతగానో సహకరిస్తున్నారు. మరి వారి సహకారం ద్వారా రబ్బర్ బోర్డు ద్వారా స్థానిక గిరిజనులకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మీ రబ్బర్ తోటలు ఈ ప్రాంతంలో ఎక్కువ పెంపకం